దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య భాగమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. అంశము మెలకువగా ఉండుడి, స్టే అవేక్. రచయిత మార్విన్ విలియమ్స్. ఒక జర్మన్ బ్యాంక్ ఉద్యోగి ఓ కస్టమర్ ఖాతాలోకి 62.40 యూరోలను బదిలీ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ యొక్క ఉద్యోగి నిద్రలోనికి జారుకున్నాడు. తన కునుకుపాట్లతో ప్రమాదవశాత్తము తన వేలు 2 సంఖ్య ఉన్న బటన్ మీద ఉంచడం ద్వారా అక్కడ సుమారుగా 222 లక్షల యూరోలు కస్టమర్ ఖాతాలోకి బదిలీ చేయబడింది. అంటే సుమారుగా 19,059 కోట్ల రూపాయలు. ఈ తప్పిదము వెంటనే కనుగొని సరిచేసినప్పటికీ ఆ మెలకువలేని కునుకుపాటు వల్ల ఆ సందర్భము ఆ బ్యాంక్ వారందరికీ ఓ పెద్ద పీడకలగా తలపించింది. తన శిష్యులు మెలకువగా లేకపోతే వారు ఇలాంటి గొప్ప మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభువు అయిన యేసు వారిని హెచ్చరించారు. ఆయన వారిని గెత్సెమనే ప్రదేశానికి ప్రార్థనలో సమయం గడుపుటకు తీసుకుని వెళ్ళాడు. యేసయ్య ప్రార్థించుచూ ఉండగా ఆయన ఈ లోకంలో ఎన్నడూ అనుభవించని గొప్ప వేదనను బాధను అనుభవించాడు. ఆయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట పెట్టుకుని తనతో మెలకువగా ఉండి ప్రార్థించమని కోరాడు. మత్తయి సువార్త 46వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాం. అయినా వారు నిద్రించారు. అదే 26వ అధ్యాయము 40-41 వచనాల్లో చూస్తాం. వారు మెలకువగా ఉండి ప్రార్థించుటకు విఫలమవడంతో శోధన సమయంలో ఆయనను ఎరుగమని చెప్పుటకు సులువుగా వారు శోధనలో పడిపోయారు. క్రీస్తు యొక్క అత్యవసరమైనటువంటి ఆ సమయంలో శిష్యులకు ఆత్మీయ జాగరూకత లోపించింది. మనము యేసయ్య మాటలను గ్రహించి ఆత్మీయంగా మెలకువగా ఉండి ప్రార్థనలో మనం అందరం కూడా కనిపెడుతూ ఉండాలి. మనం అలాగున చేసినప్పుడు ఆయన మనలను బలపరచి యేసయ్యను ఎరుగమని చెప్పే గొప్ప మూల్యం గల ప్రతి శోధనను జయించుట మనకు కావలసినటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఆత్మీయంగా మనము మెలకువగలిగిన వారమై దేవునికి సన్నిహితంగా ఉంటూ ఆయన ఇచ్చేటువంటి ఆత్మశక్తి చేత నింపబడిన వారమై ఎలాంటి తప్పులు త్రొట్టిల్లపాట్లు మన జీవితంలో జరగకుండా మనము జాగ్రత్త పడాలి. కానీ చాలా సందర్భాల్లో మనము మెలకువ లేక, ప్రాముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి మెలకువ కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ లేక అనేక సందర్భాలలో మనము నష్టాలను మన జీవితంలో చవిచూస్తూ ఉన్నాం. శోధన వచ్చిన వేళ, కష్టం వచ్చిన వేళ బలహీనంగా మనలను మనము అనుకుంటున్నటువంటి వేళ ప్రార్థనా శక్తి చేత ఎప్పుడైతే మనము మెలకువగా ఉంటామో దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి శోధనను జయించగలిగినటువంటి శక్తిని, బలమును మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మెలకువ ఉండదో మనము ఖచ్చితంగా నష్టాన్ని చవి చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నాం
ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ వెలిగింపబడాలి అని అంటే శరీరము కూడా ఎంతో అవసరమని, ఆ శరీర సంబంధమైనటువంటి బలహీనతలను ఎప్పుడైతే మనము అధిగమిస్తామో ఆనాడు మాత్రమే మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి మేళ్లను మనము చూడగలుగుతాం, రుచి చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం అనేటువంటి సత్యాన్ని మనమందరము గ్రహించాలని ఎంతో స్పష్టంగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ రోజున ప్రియులరా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఆత్మీయంగా మనం మెలకువగా ఉన్నామా లేదా? ఆత్మీయంగా ఈరోజు మనము మెలకువగా లేకపోతే భారీ నష్టాన్ని మనం చవి చూడాలి. అది ఏమాత్రము కూడా మన ఊహకు అందనంత గొప్పదైనటువంటి నష్టం. ఆ నష్టాన్ని మనము చవి చూడగలిగినటువంటి శక్తి కానీ బలము కానీ మన జీవితంలో మనకుండదు. ఆ యొక్క నష్టము నుండి మనము తప్పింపబడాలి అన్న, శోధనల నుండి తప్పింపబడాలి అన్న, ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి మేలును మనము సంపాదించుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవునిలో మెలకువగలిగిన వారమై మనము జీవించాలి. ఆనాడు మనము దేవుని సన్నిధిలో గడిపినటువంటి మన ఆత్మీయ జీవిత అనుభవాలే మనలను ఆ శోధనల నుండి తప్పించగలుగుతాయి. ఈరోజు మన అనుభవం ఏంటి? మన ఆత్మీయత ఏంటి? ఎంత మటుకు మనము ఆ శోధనలను అన్నిటినీ కూడా జయించగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవుని సహాయతను కోరుతూ ఆయనతో అంటుకట్టబడిన వారమై, ఆయనలో మెలకువగలిగిన వారమై, ఆయన మనకు అనుగ్రహించేటువంటి తన వాత్సల్యత చొప్పున, మనకు అనుగ్రహించే తన దీవెనల చొప్పున నిత్యము ఆయనను మహిమపరుస్తూ, నిత్యము ఆయన ఆత్మశక్తి చేత నడిపింపబడుదుముగాక. అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధరానికి వందనాలు. ఈ దినమంతటిలో మాకు తోడై ఉండండి. ఆత్మీయముగా మేము మెలకువగలిగిన వారమై, నీతో అంటుకట్టబడిన వారమై, నీ శక్తి చేత నింపబడిన వారమై ప్రతి శోధనను జయించేటువంటి సహాయతను మాకు దయచేయండి. మీదో ఆత్మబలమును అనుగ్రహించండి. మమ్మను, మా కుటుంబాలను నీదు దీవెన ఆశీర్వాదముల చేత సంతృప్తిపరచి ఆత్మీయమైనటువంటి మేళ్లను, ఆశీర్వాదములను మందరికీ దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామములో ఏడు ప్రార్థన వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు, ఆత్మ సహాయత సదా మనకు తోడై ఉండి ప్రతి శోధనను జయించగలిగిన ఆయన బలము కలిగినటువంటి ఆత్మచేత నింపబడి ఆయన నామ మహిమార్థమై నడిపింపబడుదుముగాక. ఆమెన్.